కార్యకర్తల్ని, నాయకుల్ని, డివిజన్ నాయకుల్ని ఇవాళ ప్రతి నిర్ణయంలోనూ ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. దానిలో భాగంగా మనం చూస్తే ఎక్కడికక్కడ ప్రజల వద్దకు చేరడానికి ప్రతి డివిజన్లో కూడా మనం సభలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజావేదికల ద్వారా సమస్యలు పరిష్కరించే కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న కూడా అయితే 43 డివిజన్లో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతుంది. ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో అంటే మేము అందరం కూడా సమస్యల మీద పోరాడాం. అధికార పక్షంలో రాగానే సమస్యలను పరిష్కరించడానికి ఏ డివిజన్లో డివిజన్ సమస్యలకు ఆ డివిజన్ అధ్యక్షులు కార్యక్రమాలు నిర్వర్తించి ఆ డివిజన్లో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాటికి పరిష్కారం కుదిరేలాగా మేము నాయకులను కార్యకర్తలను ప్రతినిధించే ప్రజల్లో ఉన్నాం. దానిలో భాగంగా మా యువ నాయకుడు నారా లోకేష్ ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం ఉండాలి, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా జలచిస్తున్నారు. అతి త్వరలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సొంత కార్యాలయం త్వరలో రాబోతుంది. అంతేకాకుండా ప్రతి డివిజన్లోనూ ఇటువంటి యువ డివిజన్ నాయకులు కానీ పాతతరం నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా మంచి కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజల చెంతనే ఉండే విధంగా మేము కృషి చేస్తాం. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశానికి కలుసుకోవడం, అందులో కూటమి కూడా కలిసింది. కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం ఘన విజయం ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ముందుండి ఈ నియోజకవర్గంలో ఉన్న కనకదుర్గమ్మ దేవాలయం కావచ్చు, గాంధీ హిల్ కావచ్చు, లేకపోతే దర్గా కావచ్చు, రేపు నేషనల్ హైవే కావచ్చు, కృష్ణానది ఒడ్డున ఉన్న పరివాహ ప్రాంతంలో మొత్తం ఉన్న చోట్ల చక్కటి గట్లు ఏర్పాటు చేసి వాళ్ళ వాకింగ్ ట్రాక్లు అవ్వచ్చు, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకి ఫుడ్ కోర్ట్లు అవ్వచ్చు, మరింత సుందరంగా ఈ నియోజకవర్గాన్ని తయారు చేయడంలో మేము అమలు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజల పనుల్ని ఇక్కడ ఉన్నటువంటి మా డివిజన్ నాయకత్వానికి తెలియజేస్తే సంబంధిత అధికారులకి, ఎంపీ గారికి చెప్పి ఆ సమస్యలను పరిష్కార దిశగా ఈ ఆఫీసు పనిచేస్తుంది. ఎంపీ గారు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యకు ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేసే పార్టీ ఈ భారతదేశంలో సంస్థాగతంగా బలమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఏముందంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు కూడా పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 57,000 మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు రుణం తీర్చుకోవాలి, ఈ నియోజకవర్గం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తాం.